విశాఖపట్నంలో దాసులపేట, దాసులపురం, ఎర్రచందనం చరణ్ ప్రమోటర్స్, చరణ్ గ్రూప్ వాళ్ళది ఎర్రచందనం శాండల్ గార్డెన్స్ అని ఎర్రచందనం 25 ఎకరాలు. ఇది 25 ఎకరాల్లో ఎర్రచందనం మొక్కలు. అంటే ల్యాండ్ మార్క్గా అన్న నువ్వు నచ్చపోదు అది వేడి చేసి చూద్దాం అన్న. ముందు ల్యాండ్ మార్క్గా సార్ నాకు ఇది హోల్లో పెట్టండి ఒకరోజు, మ్యాక్సిమం ఈ రోజు అనుకోండి. రేపు నుంచి వేరే వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం విజిటింగ్కి వస్తారన్న. సార్ నాకు ఇది ఇవ్వండి అని అన్నారు. నువ్వు మధ్యాహ్నం సాయంత్రం చెప్తాను, మధ్యాహ్నం విజిటింగ్ నాకు ఇదే కావాలి అలాగే అయ్యి అయిపోయింది. అందుకే నీకు అంటున్నాను అన్నమాట. ముందుగా ఓకే అంటే ఆయన ఓల్డ్లో పెట్టి ఉంచుతారు. సార్ ఓకే చేసి మంచి క్లైమేట్ బాగుంది కదన్నా, నీకు బెగిలిసిపోతే ఇవి కాదు మామూలు కొబ్బరి చెట్లు కదా, ఇది ఆర్టిఫిషియల్ కొబ్బరి చెట్లు. దీనికి పండవే వచ్చింది, ఇది బెగిలిసిపోతుంది మొక్క. పుష్ప 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 పుష్పరాజ్. ఏంటంటే నీకు ఇలా వస్తుంది మనకి ఫ్యూచర్లో గోల్ ఏంటంటే కొంతమంది తీసేయాలి కన్నా చరణ్ ప్రమోటర్స్, చరణ్ గ్రూప్, శాండల్ గార్డెన్స్, దాసులపురం. అయ్యి దాసులపురం కదండి, మనం బోర్డు చూసింది అక్కడ. దాసులపురమే కదా, దాసులపేట, దాసులపురం అడగండి. దాసులపాలెం, దాసులపాలెం. దాసులపాలెం. ఎర్రచందనం మొక్కలు ఇవన్నీ 25 ఎకరాలు. చరణ్ గ్రూప్, చరణ్ ప్రమోటర్స్, దాసులపాలెం, గోల్డెన్ స్టార్ జంక్షన్ దగ్గరలో, అరకు వెళ్ళే దారి. పక్కన ఉంటే మనకెళ్తే ఇప్పుడు రేపు పొద్దున్న మీరు చేంజ్ ఆయన తీసుకుంటారు. అంటే ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా మీరు ఆయనకి మీరేం కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు. ముగ్గురు కలిపి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇప్పుడు ఒకటండి 25 ఎకరాలు ఇల్లు కానీ ఒకరిద్దరు స్టార్ట్ చేసేందుకు ఇల్లు వేస్తాం కాలనీ అవుతాం. కరెంటు రోడ్లు ఉంటాయి, అంటే